కాలనీల అభివృద్ధి కోసం ప్రజల అధికారులకు సహకారం అందించాలని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం రామగోపాల్పేట డివిజన్ కళాసిగూడలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు జరగాలన్నా అధికారులకు స్థానిక ప్రజల సపోర్ట్ తప్పనిసరి అన్నారు. ముందుగా ఓపెన్ నాల పక్కన రోడ్డు నిర్మాణం కోసం త్రవ్విన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు పలువురు సివరేజ్ వ్యవస్థ సక్రమంగా లేదని పునరుద్ధరించాలని ఎమ్మెల్యేను కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సివరేజ్ లైన్ పనులు పూర్తి చేసిన తర్వాతనే రోడ్ నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వెంటనే సివరేజ్ లైన్ పనులు చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని వాటర్ వర్క్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా తమకు కలుషితమైన త్రాగునీరు సరఫరా అవుతుందని, అవి త్రాగి అనారోగ్యానికి గురవుతున్నామని స్థానిక మహిళలు ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్కు వివరించారు. కలుషిత త్రాగునీటి సరఫరాకు గల కారణాలు గుర్తించి వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వాటర్ వర్క్ అధికారులు ఆదేశించారు. ఎప్పుడు వ్యర్థాలు చెత్తతో ఉండే కమిటీ హాల్ పక్కన మొక్కలు నాటాలని, ఎందుకు నాటలేదని అధికారులు ఎమ్మెల్యే ప్రశ్నించగా రోడ్డుపై వాహనాలను నిలిపి ఉంచుతున్న కారణంగా పనులు చేయలేకపోతున్నట్టు వివరించారు. దీంతో వాహనాలు తొలగించాలని స్థానిక ప్రజలకు చెప్పగా తమ కాలనీకి చెందినవి కాదని వివరించారు. స్థానికేతరులు మీ కాలనీలో వాహనాలు నిలపకుండా కాలనీ వాసులు అడ్డుకోవాలని స్పష్టం చేశారు. వాహనాలు తొలగించిన వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేసి మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకోవాలని హార్టికల్చర్ అధికారులను ఆదేశించారు. స్ట్రీట్ లైట్లు సక్రమంగా వెలగడం లేదని, రాత్రి వేళలో ఇబ్బందులకు గురవుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే స్ట్రీట్ లైట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వెంకటేష్ ఇలా గేట్ వాల్ మార్నింగ్ ఓపెన్ చేస్తారు. గేట్ వాల్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోయినాక మళ్ళీ ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాంతులు అవి బయట బయట తెచ్చుకుంటే వాళ్ళు ఇంటి వరకు చేయరు. రాత్రి 3 కొంచెం సైడ్కి రా సైడ్కి రా.
అది కూడా మేము వచ్చి చూడాలి. మా ఇంటి ముందు సార్ ఒక హోటల్ ఈ స్థాయిలో చేయగలుగుతాం. ఎందుకు మీరు చెప్తారు? ఎంత ఎక్కువ మీకు పేపర్ వరకు నాకు ఎంత అవుతుందో ఆ స్టాప్ వేసుకోండి. అది ఇది కంప్లీట్ చేసుకుని మనం వేసుకున్నాం. ఇప్పుడు ఇది పులగొట్టడానికి ఫస్ట్ అంటే ఇవ్వలేదు. ఓటు ములాజీ లేదు. అందరి కోసం తప్పలేదు. ఇది చేసేది అంతేగాని ఇది నా అది మా తాత ప్రాపర్టీ ఏం తెలియదు. ఇక్కడ పబ్లిక్ అవసరం ఇది నీళ్ళది అందరూ